చింత మనకు? వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్, వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్ అంటారు సత్యసాయి బాబా. కాబట్టి ఎందుకయ్యా భయపడతావా అంటాడు. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు తల్లి. స్వామి మన ఇంట వస్తున్నప్పుడు మనకు దగ్గర ఉన్నప్పుడు టెస్ట్ ఇస్ మై టేస్ట్ అంటాడు ఆయన. టెస్ట్ ఇస్ మై టేస్ట్, రుచి చూస్తాడు, వీళ్ళు లొంగుతాడా లొంగడా అని. అంతే, అట్లా అది మనం తట్టుకోలేక తలక్రిందులవుతున్నాం. పరీక్షను తట్టుకున్న వాడే ఇక్కడ కూర్చుంటారండి. పరీక్షను తట్టుకునే వాడు ఇక్కడ నెవ్వరు రాను కూడా రాలేరు. ఇట్ ఇస్ ట్రూ. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆయన పరీక్షలు ఎన్ని తట్టుకుని ఉంటానో కదా. వాస్తవం, వాస్తవం. మీ కళ్ళ నీళ్ళు ఊరికొస్తాయా చెప్పండి? ఒక భక్తుడు వచ్చి ఒక ఛానల్లో కూర్చొని ఒక యాంకర్కి కళ్ళు తెప్పించి ట్రీట్మెంట్ థెరపీ చేస్తే యాజ్ ఏ థెరపీ, అన్నమయ్య సంకీర్తనలో మీకు థెరపీ చేశాను అంతే. అవును సార్, ట్రూ, నిజంగానే అది ఒప్పుకుంటున్నారు కదా. అవును, నేనేం చెప్పలే కదా, నేనే చెప్తున్నా కదా సార్ ముందరే మీరు చెప్పడం. ఇంతసేపు విన్నారు కదా, మీరు 2 మాటలు చెప్పండి. ఏముంటుంది సార్, అసలు మాటలు ఉంటాయా ఇలాంటివి మేము చెప్పడానికి? పెద్ద పెద్ద మహానుభావులు పండితులే మాట్లాడలేరు ఇలాంటి సందర్భాల్లో, నిశ్శబ్దంగా అయిపోతారు. అట్లాంటిది మేము ఎంతటి వాళ్ళం సార్ చెప్పడానికి? అంతే, ఒక రకంగా సైలెంట్ ప్రశాంతమైన వాతావరణం అయితే క్రియేట్ అయ్యింది కాసేపట్లో. అంటారు కదా, అంటే మనసు ప్రశాంతంగా లేకపోయినా మనం ఆలయానికి వెళ్తూ ఉంటాము. ఎందుకు అంటే ఆయనే అంతా చూసుకునేది, ఆయన దగ్గర కాసేపు ఉన్నామంటే తెలియని ఒక ప్రశాంతత అని. నేను ఇప్పుడు ఆలయంకి వెళ్లకుండానే స్టూడియోలోనే నాకు ఆ ప్రశాంతత వచ్చింది.